సర్వాధ్యక్షులైనటువంటి మా గురుగారికి మా నాన్నగారికి కూడా పాదాభివందనం తెలియజేస్తూ, అమ్మగారికి పాదాభివందనం తెలియజేస్తూ, మన గురువులైన వారు ఎక్కువ మంది ఉన్నారు. పేరు పేరున పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అదే నుంచి మా సోదర సోదరులను కూడా గ్రామస్తులు కూడా వాళ్ళకు కూడా నా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. 41 దినము ఈ సుప్రభాతము స్టార్ట్ అయ్యి ఈ దశమి నాడు ఈరోజు కార్యక్రమం ముగిస్తున్నది. ఈరోజు ఉదయం సుప్రభాతంతో సహా గురుగీత పారాయణము మరియు జెండా ఊరేగింపు భజన కార్యక్రమం చేసుకుంటూ ఇంటి వరకు వచ్చి అనుష్ఠాన విధి పూజా కార్యక్రమం ముగిస్తూ మన తీర్థ ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఇప్పుడు గురు సాంప్రదాయకులు గురువుల చేతుల వైజ్ఞానిక మహాసభ అని తెలియజేస్తున్నారు అందరూ గురువులు వచ్చేసి. అలాగే రాజయోగేంద్ర వారి 25వ వార్షికోత్సవము, మా గురువు వారిది 5వ పాదుక పూజ, అమ్మగారిది కూడా 5వ పాదుక పూజ ఈరోజు జరిగింది. ఈ అసల పరంపర సిద్ధాంతములోన దీక్షితుల మొదలు కూడా దక్షిణామూర్తి నుంచి ప్రారంభమై మహావిష్ణు, సూర్యభగవాన్, అలాగే సాందీపులు, కృష్ణుడు, అర్జునుడు, ఉద్ధవుడు మరియు శ్రీధరులు, శివరామ దీక్షితులు, మరి అట్లే కొనసాగుతూ వెంకటేశ్వర స్వామి, మందిపల హనుమంతరాజయోగి గారు, రాజేంద్ర గారు, మరి నరసింహయోగి గారు, ఈ గురు పరంపర అతని పిత సిద్ధాంతం పేరు పెట్టుకున్న శివరామ దీక్షితుల వారి పేరు పెట్టి ఈ గురు పరంపర నిరంతరముగా కొనసాగుతూనే ఉంది. ఈ గురు పరంపర ఎలాంటిదంటే జనన మరణ భ్రాంతి రహితం కోసము అతని దీక్షితుల వారు బోధాదిష్ట సిద్ధాంతం అని స్థాపించింది. బోధాదిష్టం అంటే ఒక పెద్దది, ఒక గొప్పదైన గ్రంథం అని కాసి కూడా మనము వాడుకలకు వస్తుంది. అంతవరకు ఇప్పుడు వరకు కూడా నిరంతరంగా గురు పరంపరంగా నడుస్తూనే ఉంది. ఇది రాజుల కథ కాదు, బొబ్బిలి కథ కాదు, బొమ్మల కథ కాదు. ఇది మన జన్మ రైతం కోసము ఈ ప్రబోధ పుట్టింది. ఎన్నో సిద్ధాంతాలు ఎన్నో అన్నీ ఉండొచ్చు, కానీ నిన్ను నీవు తెలుసుకొని ఈ జననమన ప్రాంతి రైతం తెలుసుకునే బోధ ప్రపంచంలో ఎక్కడ కనపడదని మనం సిద్ధాంతం ప్రకారం తెలుసుకున్నాము. పెద్దల వారు కూడా వాక్యం తెలుసుకున్నాము. రాజకీయం రాజవాక్యం అంతట్లో మన పరంపరాగతులు గురువులు రాజులు ఎప్పటికి మొదలుకు యుద్ధం చేసి బంగారు నాణ్యాలు గృహాలు ఎట్లా తన సీక్రెట్ అయిన వస్తువులు ఎట్లా చెప్తుంటారో అట్లా గురు పరంపరంగా ఎవరికి కావాల్సింది, ఎవరికి అవసరం ఉంది, ఈ జనమరణ ప్రాంతి ఎవరికి కావాలి, వాళ్ళు గురు సేవ చేస్తూ 4 శుశ్రూషల సేవ చేస్తూ వాళ్ళు ఈ జనమరణ ప్రాంతికి వచ్చినారా లేదా, వీళ్ళకి అవసరమా కాదని వాళ్ళు ఎట్లా రాజులు ఎట్లా వాళ్ళ కుటుంబస్తులకి కొడుకులకి కానీ ఎట్లా రహస్యాలు జరుగుతుందో అట్లా ఈ గురు పరంపర రహస్యాలు కూడా వాళ్ళ శిష్యులకి వాళ్ళ గురు సేవ ప్రాప్తులైన వాళ్ళకి కూడా ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. ఇది చెప్తూనే ఉంది. ఇది కథ కాదు, వేదాంత సిద్ధాంత విషయాన జనమరణ ప్రాంతి రహితం కోసం కాదు. ఎట్లంటే తర్క వితర్క పాండిత అభిమానుల రైతులకి రత్నములు, లేకుంటే రాళ్ళు. ఎవరికి తెలుసుకున్న వాళ్ళకి ఇది రత్నములు, తెలియని వాళ్ళకి రాళ్ళు. చంద్రుడు ఉదయించగానే సింధువు చెలరేగను కానీ బావిలో కుంటలో నదిలో చెలరేగవు. అలాగే ఈ సిద్ధాంతము ఎవరికి అవసరం, ఎవరికి తెలుసు, ఎంత గొప్పదైన ఋషి వాళ్ళకి ఈ సాంఖ్యం తారక అవనస్క మహావాక్యం కూడా చదివి అర్థం చేసుకొని ఈ జనమరణ ప్రాంతికి ఎవరు ప్రయత్నం చేస్తారో వాళ్ళకి
ఇది ప్రబోధ సిద్ధం కానీ ఎన్ని వస్తువులు ఉంది దానికి ఆ సరిసాటి బోధ లేదని కూడా మన పెద్దలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు ముందరికి ప్రబోధనని కొనసాగిస్తాము. ముందరికి మాట్లాడుకునేది చాలా ఉన్నది. ఇప్పుడు గురువుల ద్వారా వాళ్ళు ప్రసంగిస్తారు. ఒక్కొక్క విషయంలో చక్కగా మనస్ఫూర్తిగా మనసు ఇచ్చి వినండి. మనసు ఇచ్చి వినకపోతే ఎక్కడో ఉంటే మనము ఏమి విన్నా కూడా అది వ్యక్తమవుతుంది. మనసు ఇచ్చి వినండి. ఫస్ట్ హృదయంలో నాటుకుంటుంది. 2 వాక్యాలైనా కూడా పెద్దల ద్వారా సంతోషంగా హృదయంతో విన్ని దాన్ని ఆస్వాదించి ఏమైనా ఉంటే కూడా మనం అడిగి వాళ్ళని తెలుసుకోవాలని నన్ను కోరుతూ ఇందరితో నా తొలి పలుకులు ముగిస్తున్నాను. సద్గురు మహారాజ్కు జై.